ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం ఎంత ఉంటుందా, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయా అనే విషయాన్ని అక్కడ తెలుసుకున్నారండి. ఇంత చిన్న వయసులో స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు బిజినెస్లోకి రావడానికి గల కారణం ఏంటి? కన్నా బిజినెస్ చేయాలని ఒక ఇంటెన్షన్ మైండ్ సెట్తో ఉన్నవారు ఎక్కువ మార్వాడి కమ్యూనిటీ పీపుల్ ఆ కాలేజ్లో ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నన్ను చాలా డెవలప్ చేశారు. బిజినెస్ చేద్దామన్నా సరే అంత రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. మెయిన్ నువ్వు జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు బిజినెస్ చేస్తున్నావు అని ఎవరైనా మీకు డిస్కరేజ్ చేశారా? ఫెయిల్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు కానీ ఫెయిల్ బిజినెస్ లేవండి. అసలు యాజ్ ఎ స్టూడెంట్గా మనం అంత ఎఫర్ట్ చేయలేము. అసలు కొనుక్కోవాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అంత డబ్బులు లేవు అన్నప్పుడు నేను ఒక దేర్ స్టార్టెడ్. సో నాకు ప్రాబ్లం అక్కడ దాన్ని ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకొని అయితే నెట్గా నువ్వు వెళ్ళు అని చెప్పి నేను యాక్చువల్లీ దిగిపోతాం మనకు వర్కౌట్ అవ్వదేమో అని చెప్పేసి అనుకున్నాను. ఆ రోజు ఒకవేళ నేను ట్రైన్ దిగిపోతే ఈ జేఆ సూట్స్ అనే కంపెనీ ఇంత పెద్దగా జరిగిండేది కాదు. ఎక్కడ మీటింగ్స్ అయినా సరే మాకు కాల్స్ వస్తాయి, సార్ మా మీటింగ్ అవుతుంది, మీరు ఒక స్టాల్ పెడతారు. సో ఏదైతే నేను నేర్చుకున్నానో నాకు అనిపించింది అది కరెక్టే. మిడిల్ క్లాస్ దృష్టిలో నేను ఇబ్బందులు పడుతున్నాను కదా, మరి ప్రైవేట్ రావడానికి కారణం ఏంటంటే బీటీ చదువుతున్నప్పుడు కమ్యూనికేషన్ మాట్లాడడం వచ్చేది కాదు సరిగ్గా. ఇంగ్లీష్ అంటే భయం, స్టేజ్ పై నుంచి మాట్లాడాలంటే భయం. దానివల్ల చాలా ఇంట్రెస్ట్ ఫెయిల్ అయ్యాయి. ట్రైనింగ్ చేస్తే ఇలా ఉండాలి, ఒక టాలెంట్ ఇలా ఉండాలి. హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ స్పీకర్ ఉన్నారు. తను ఒక ఎంటర్ప్రీనర్గా, ఒక స్టూడెంట్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక ఎంటర్ప్రీనర్గా అండ్ ట్రైనర్గా తను ఎదిగారు. ఆయన సక్సెస్ స్టోరీ ఎలా, ఆయన జీవితంలో ఇంత సక్సెస్ ఎలా సాధించారో దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. సో నన్ అదర్ దెన్ శ్రీనివాస్ సోను సార్, వెల్కమ్ టు మై ఛానల్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నాను. సో ఈరోజు మీ యొక్క నేతృత్వం అంటే మీ ఎక్కడ మీరు బిలాంగ్స్? సో నేను విజయనగరం జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ నాది. సో నేను విజయనగరం నుంచి వచ్చాను. సో బేసికల్లీ నేను అక్కడే చదువుకోవడం అంతా అక్కడే జరిగింది. తర్వాత నేను ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. బట్ ఎప్పుడైతే మన బౌండరీస్ దాటి మనం బయటకు వస్తామో, కొత్త ప్రపంచంలోకి వస్తామో, ఎప్పుడైతే మన కొత్త పరిచయం అవుతుందో అప్పటి నుంచి డెఫినెట్గా మన లైఫ్ మారిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో వన్స్ నేను అక్కడ ఆ ఏరియా నుంచి అక్కడ చదువుకొని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం ఎంత ఉంటుందా, ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయా అనే విషయాన్ని అక్కడ తెలుసుకున్నానండి. ఓకే, ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఇంత చిన్న వయసులో స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు బిజినెస్లోకి రావడానికి గల కారణం ఏంటి సార్? ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఈస్, నేను చదువుకున్నది భద్రకా కాలేజ్ అండి, కాచిగూడ దగ్గర భద్రకా బిజినెస్ స్కూల్లో చదువుకున్నాను. నేను చదువుతున్నప్పుడు ఆ కాలేజ్లో చాలామంది ఏంటంటే ఎంబీఏ మ్యాక్సిమం పీపుల్ ఒక జాబ్ కన్నా ఒక బిజినెస్ చేయాలని ఒక ఇంటెన్షన్ మైండ్ సెట్తో ఉన్నవారు ఎక్కువ మార్వాడి కమ్యూనిటీ పీపుల్ ఆ కాలేజ్లో ఎక్కువ ఉంటారు యాక్చువల్గా. సో దానివల్ల ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక కంపెనీ పెడతా, ఒక స్టార్ట్అప్ పెడతా, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుండేవి. ఈవెన్ మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా తక్కువ మంది, అంటే అవుట్ ఆఫ్ 100% తీసుకున్నట్టయితే ఒక 40-50% మాత్రం జాబ్స్, రిమైనింగ్ మ్యాక్సిమం 60-70% మాత్రం ఒక బిజినెస్ పెట్టాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉన్నవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఒక్కటే ఏంటంటే మనం ఫ్రమ్ ద కొంచెం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ వల్ల మనం ఒక బిజినెస్ మనం చేయగలమా, అసలు మన కప్ ఆఫ్ టీ కాదు కదా అది సమ్వన్ ఎల్స్ జాబ్, అది మనది కాదు అసలు బిజినెస్ అనేది బిగినింగ్లో అనుకునేవాడిని. బట్ ఆ ప్రాసెస్లో నేను నాకున్న కనెక్షన్స్ని, నెట్వర్క్ని, తర్వాత ఫ్రెండ్షిప్ని చేంజ్ చేసిన తర్వాత అక్కడ నాకు ఫామ్ అయ్యే నెట్వర్క్ మెయిన్గా ముఖ్యంగా గంప నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ వ్యవస్థాపకులు, ఆయన పరిచయం అయిన తర్వాత, ఆయన గురువుగా స్వీకరించిన తర్వాత, ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మనము కూడా అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్ కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నన్ను చాలా డెవలప్ చేశారు. ఇక్కడ నేను ఒకటే అనుకున్నాను, ఓకే మనం చేయగలిగింది చాలామంది మిడిల్ క్లాస్లో వాళ్ళు ఎందుకు చేయలేరు అని ఒక థాట్ ప్రాసెస్. దానికి సార్ గైడ్ చేయడం, దాని ద్వారా ముందుకు వెళ్ళడం, నేను డెవలప్ అవ్వడం, చాలామందికి ఇన్స్పిరేషన్గా వెళ్ళడం, దట్స్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే సార్, అంటే గంప నాగేశ్వరరావు గారు మీకు ఇన్స్పైరింగ్
అయ్యారన్నారు. అంటే మీ ఫాదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎవరైనా బిజినెస్లో ఉన్నారా? ఓన్లీ ఫస్ట్ మీరేనా? యా మా ఫాదర్ బిజినెస్లో ఉన్నారు. అంటూ ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉంది. బట్ అక్కడ మెయిన్ ఏంటంటే విలేజెస్లో కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఎలా ఉంటుందని అంటే బేసికల్గా తెలుగు స్టేట్స్లో ఒక మంచి జాబ్ ఉంటే ఒక మంచి మ్యారేజ్, ఒక మంచి లైఫ్ సెటిల్ అవుతుంది. బిజినెస్ చేద్దామన్నా సరే అంత రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. మెయిన్ చాలామంది బిజినెస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ దట్టు ఎక్కడ డబ్బులు పోతాయి, ఏమైపోతుందో, సక్సెస్ అవుతాం అవ్వం అని ఒక మెయిన్ ఆ భయం అనేది దానివల్ల. అండ్ ఆ చుట్టూ ఎన్విరాన్మెంట్స్ కూడా అక్కడ అలాగే ఉంటాయి. ఒక జాబ్ వస్తే చాలే. మెయిన్ ఒక మ్యారేజ్కి ఇది ఒక క్రైటీరియా. అంటే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు తగ్గింది, బట్ ఆ రోజుల్లో మ్యారేజ్కి ఏంటంటే ఒక మంచి జాబ్ ఉంటేనే మ్యారేజ్. దానివల్ల భయంతో చాలామంది మిడిల్ క్లాస్లో ఏం చేస్తారని అంటే ఒక డిగ్రీలో బీటెక్ చదివిన తర్వాత మ్యాక్సిమం చాలా వరకు జాబ్సే చేయాలి అని ఒక ఇంటెన్షన్, ఆ ధోరణి అనేది ఉండిపోయింది. బట్ నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాత చాలామంది ఇప్పుడున్న యూత్ అంటే పేరెంట్స్ కావచ్చు, జాబ్ అంటే ఓన్లీ జాబ్ చేయమని చెప్తారు. బిజినెస్ అనే వరకు అంటే భయపడుతుంటారు. అంటే ఒక సమ్ ఆఫ్ అమౌంట్ లాస్ కావచ్చు అన్నట్టు. సో మీకు మీ ఫ్యామిలీలో మరి సపోర్ట్ ఇచ్చారా? ఎందుకు నువ్వు జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు బిజినెస్ చేస్తున్నావు అని ఎవరైనా మీకు డిస్కరేజ్ చేశారా అట్లా? సో డెఫినెట్లీ. ఎందుకంటే బేసిక్గా బిగినింగ్లో అయితే మాత్రం అంత సపోర్ట్ అయితే రాలేదు. సేమ్ ఇదే, అంతవరకు వెళ్ళాం కదా, ఒక మంచి జాబ్ చేసుకుని తర్వాత ఎప్పుడు నేను చూసుకుందాను ఒక ఇంటెన్షన్. బిగినింగ్లో అయితే అంత సపోర్ట్ రాలేదు. బట్ లేటర్ ఆన్ నా వర్క్ని, ఎబిలిటీస్ని, నేను చేసే ప్రాసెస్ని, ఇది వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ చేస్తున్నాను కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వగలిగాను. తర్వాత వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను హైదరాబాద్లో నేను స్టార్ట్ చేసిన బిజినెస్ వేరే కంపెనీస్, వేరే చోట్ల వేరే బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళ సపోర్ట్ ద్వారా. ఓకే. సో బిగినింగ్ అయితే మాత్రం కొంచెం అబ్జెక్షన్స్ అయితే వచ్చాయి. మన వల్ల చేయగలమా, మనం చేయలేము, అసలు నువ్వు చేయగలవా. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే టు ద యూత్, ఫర్ ఎవ్రీ స్టూడెంట్, మనం నిజంగానే మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన నాలెడ్జ్ ఇవి కరెక్ట్గా మన కాన్ఫిడెన్స్ని కానీ మన పేరెంట్స్కి మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మనం కన్వే చేయగలిగితే డెఫినెట్లీ విల్ గెట్ దట్ సపోర్ట్. చాలా వరకు ఎందుకు భయపడుతున్నారని అంటే పేరెంట్స్ మనం ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల. డెఫినెట్లీ మన కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే చాలా వరకు కూడా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, మొదటిది. రెండోది, ఫైనాన్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండి యాక్చువల్గా. ఫర్ ఎవ్రీ స్టార్ట్అప్ చాలామంది బయట పెద్ద పెద్దోళ్ళు, చాలామంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు బిజినెస్ పైన. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఐడియా అండ్ ప్రాపర్ బిజినెస్ ప్లాన్ అనేది వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఆగిపోయారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ ప్లాన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ ప్రాసెస్, మంచి బిజినెస్ ఐడియా ఉంది, మంచి ప్లాన్ ఉంది అన్నప్పుడు ఆ బిజినెస్ ఐడియా పైన, ప్లాన్ పైన ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. మనం రీసెంట్గా టీవీ ఛానల్స్లో చూస్తాం, షార్క్ ట్యాంక్. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అన్ అవర్ బిజినెస్. ఐడియా బాగుండాలి, అది వర్కౌట్ అవుతుందని అనిపించాలి. సో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ఆర్ దే. సో దానివల్ల మనీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఫర్ ఎవ్రీ బిజినెస్. అండ్ ఇక్కడ బిజినెస్ ఫెయిల్ అవుతుందని అంటే మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, దర్ ఇస్ నో ఫెయిల్ బిజినెస్. ఓన్లీ ఫెయిల్డ్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు కానీ ఫెయిల్డ్ బిజినెస్ లేదు. మీరు ఫుడ్లో చూడండి, లేకపోతే క్లాతింగ్లో చూడండి, లేకపోతే ఇంకొక ఇండస్ట్రీలో చూడండి, చాలామంది సర్వే అవుతున్నారు కదా. ఒకవేళ ఫుడ్ బిజినెస్లో ఫెయిల్యూర్ వస్తుందని అంటే చాలామంది ఫుడ్ బిజినెస్ సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ఫెయిల్డ్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు కానీ ఫెయిల్డ్ బిజినెస్ లేవండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎంటర్ప్రెనర్గా మీ బ్రాంచెస్ను ఓపెన్ చేశారు. సో ఎన్ని సంవత్సరాలు అయింది మీ బిజినెస్ స్టార్ట్ చేసి? ఈ జర్నీలో మీకు ఏమైనా అంటే నష్టం కావచ్చు, ఏదైనా లాస్ అలాగా ఏమైనా జరిగాయి? యా, షూర్. సో బిజినెస్లో ఏంటంటే ఫర్ ఎనీ బిజినెస్ లాస్ అండ్ ప్రాఫిట్ ఆర్ ద కామన్ థింగ్స్. ఓకే. దీన్ని మనం భూతద్దంలో పెట్టి చూడకూడదు. మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఒక బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే వీ మస్ట్ అండర్స్టాండ్ అవర్ బిజినెస్ ప్రాసెస్. రెండోది ఏంటంటే ఏ బిజినెస్ పర్సన్ అయితే వాళ్ళ బిజినెస్ని ఆటోమేట్ చేయగలుగుతాడు, అంటే ఆ పర్సన్ లేకున్నా సరే ఆ బిజినెస్ నడుస్తూ ఉండాలి, జరగాలి. అలా మనం అటువంటి ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే డెఫినెట్లీ యువర్ బిజినెస్ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ బిజినెస్ లైక్ ఎనీథింగ్. అండ్ ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఒకనొక టైంలో చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఎంత ప్రాబ్లం వచ్చినా సరే ఒక బిజినెస్ పర్సన్ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే
మనం మన కాన్ఫిడెన్స్ని, మన పైన ఉన్న నమ్మకాన్ని గట్టిగా బిలీవ్ చేయాలి. చాలామంది బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తారని అంటే, వన్స్ ఒక లాస్ రాని ఒక లేకపోతే ఇంకెవరైనా సరే తీసుకొని ఇది మనం చేయలేమేమో అని చెప్పి మన పైన సెల్ఫ్ డౌట్ ఎక్కువ పెట్టుకుంటారు. ఒక బిజినెస్ పర్సన్ చేయకూడని పని ఇది యాక్చువల్గా. మనం దేనిపైన ఫోకస్ చేయాలంటే ఆ ప్రాసెస్ పైన ఫోకస్ చేయాలి. ఆ ప్రాసెస్ని ఎలా మారిస్తే బిజినెస్ అనేది మనం డెవలప్ చేయొచ్చు. ఒకవేళ లేదు ఆ బిజినెస్ అనేది 6 months 7 months 8 months ప్రాఫిట్స్ రావట్లేదు, నడవట్లేదు అని అంటే డెఫినెట్లీ ప్రాసెస్లో ప్రాబ్లం ఉంది, లేకపోతే మనలో ప్రాబ్లం ఉంది. ఓకే, అలాంటి టైపు డెఫినెట్లీ వీ మస్ట్ స్టాప్ ద బిజినెస్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. రైట్. సరే, ఇప్పుడు మీరు ఫ్యాషన్ సూట్ మేకర్ కదా, మీ బిజినెస్ ఏంటి? ఇట్స్ జయా సూట్స్ అండి. అది బ్లేజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, జయా సూట్స్, JAYA. ఓకే సార్. అంటే ఇన్ని బిజినెస్ ఉన్నాయి, నేను మీ స్టోరీ విన్నా ఎక్కడో. అంటే ఈ బిజినెస్లోకి రావడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అంటే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఏదో ఒక బ్లేజర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా అలాంటిది అని మీరు ఎక్కడో విన్నాను నేను. సో ఆ స్టోరీ ఏంటి సార్? అంటే అక్కడ నుంచి కంపెనీ బిల్డ్ చేయడానికి దానికి ఒక రీజన్. యాక్చువల్గా చాలా మంది చెప్తుంటారు అన్నమాట, మనకి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ ఉంటాయి అక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇలాగే ఒక మీటింగ్కి బ్లేజర్ వేసుకొని వెళ్ళాలి. సడన్గా ఒక బ్లేజర్ కొనుక్కోవాలంటే నేను ఇక్కడ కాచిగూడ దగ్గర ఒక రూమ్లో ఉండేటండి. బ్లేజర్ కొనుక్కోవాలి అని అంటే కొంతమంది 2,000 3,000 5,000 10,000 ఎంత చెప్తున్నారు. అసలు యాజ్ ఎ స్టూడెంట్గా మనం అంత ఎఫర్ట్ చేయలేము. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో నేను బ్లేజర్ కొనుక్కోవాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అంత డబ్బులు లేవు అన్నప్పుడు నేను ఒక టైలర్ దగ్గరికి వెళ్తే మా ఫ్రెండ్ దగ్గర ఒక చిన్న ఫ్యాబ్రిక్ ఉందనమాట. క్లాత్ తీసుకొని బాబాయ్య నాకు ఈ ఫ్యాబ్రిక్తో నాకు ఒక బ్లేజర్ కుట్టాలి అని చెప్పేసి అంటే వాడు బ్లేజర్ కుట్టడానికి ఎంత అవుతుందని అంటే 1,600-1,700 రూపీస్ చెప్పారు. ఓకే, నా దగ్గర అంత డబ్బులు లేవు యాక్చువల్గా. సో వాళ్ళు బ్లేజర్ క్లాత్ ఇచ్చేసాను, మెజర్మెంట్ ఇచ్చేసాను. మరుసటి రోజు నెక్స్ట్ డే బ్లేజర్ అయిపోయింది అనగానే ఒక 2 days తర్వాత నేను వెళ్ళాను. ఓకే, వెళ్ళిన తర్వాత నేనేం చేశానంటే 1,000 రూపీస్ ఇచ్చాను, 600 రూపీస్ ఇవ్వలేదు. ఓకే, నేను ఈవినింగ్ వచ్చేస్తాను, ఈలోపు చూద్దాం సార్ అది రెడీ చేసేసేయండి నేను చెప్పేసి అన్నాను నేను. అయితే ఈలోపు నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు మేము కూడా బ్లేజర్ కుట్టించుకోవాలనుకుంటున్నాము, మాకు కావాలి అని అంటే, సో నేను మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి వీళ్ళకి కూడా కావాలి అంటానంటే సరే నేను వీళ్ళు రెఫర్ చేయడం జరిగింది. ఆ పర్సన్ ఏమన్నారంటే సరే వీళ్ళు రెఫర్ చేశావు కదా నువ్వు ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేయవసరం లేదులే అని అన్నారు. దేర్ స్టార్టెడ్. సో నాకు ప్రాబ్లం అక్కడే. సో అక్కడ దాన్ని ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకొని, అయితే మా కాలేజ్లో చాలామంది ఇలా బ్లేజర్స్ కావాలి తీసుకోవాలంటున్నారు ఇట్లా అని అంటే, తీసుకురా ఒక బ్లేజర్ నీకు ఎంత పర్సంటేజ్ అనేది ఇస్తాను ఇట్లా అని చెప్పి దట్ ఈస్ హౌ ఐ స్టార్ట్. ఆ టైంలో ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక పార్ట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందని అంటే ఐ వాస్ వెరీ హ్యాపీ. అలా నేను అది బిగిన్ చేయడం జరిగింది. ఇందులో మొదటి మెట్టు. రెండోది ఇక్కడ ఏంటంటే ఇది ఇలా బిగిన్ అవుతున్నప్పుడు ఆయనకి నాకు మధ్య చిన్న డిఫరెన్స్ గ్యాప్స్ రావడం జరిగింది. ఇందాక మీరు అన్న కదా బిజినెస్లో అలా వెళ్తుంటుంది కదా, ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు, సో వెన్ ఐ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా మేజర్ గ్యాప్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలియక కంపనాగేశ్వరరావు గారు ఒక మోడీ కోట్స్ అని మోడీ జాకెట్స్ అని ఉంటాయి, అవి ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర తక్కువ రేటు దొరుకుతాయి వెళ్ళండి అని చెప్పేసి నాకు ఆయన చెప్పడం జరిగింది. సో నా దగ్గర ఒక 5,000 ఎంతో ఉంటే వెళ్తున్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం. సో విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశారు, సరే వెళ్తున్నావు కదా అని చెప్పి. నేను నెక్స్ట్ స్టాప్ దిగిపోవాలి యాక్చువల్గా. ఈయన ఫోన్ చేశారు, మ్యాండేటరీగా నువ్వు వెళ్ళు అని చెప్పి. నేను యాక్చువల్లీ దిగిపోతాం అంత వర్కౌట్ అవ్వదేమో అని చెప్పేసి అనుకున్నాను ఆ టైంలో. బట్ నిజంగా ఆ రోజు ఒకవేళ నేను ట్రైన్ దిగిపోతే ఈ జయా సూట్స్ అనే కంపెనీ ఇంత పెద్దగా జరిగి ఉండేది కాదు. ఆ రోజు నేను ట్రైన్లో దిక్కున్నా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అది పర్చేజ్ చేసుకుని వచ్చి చిన్న చిన్న మీటింగ్స్లో ఒక స్టాల్స్లో పెట్టేవాడిని. ఆ స్టాల్స్లో పెట్టి 5,000 రూపాయలు స్టాల్ పెట్టాను. లాస్ట్లో మీటింగ్ ఒక టేబుల్ పెట్టగానే అరగంటలో వస్తాయి డబ్బులు. సో దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్. ఎక్కడ మీటింగ్స్ అయినా సరే మాకు కాల్స్ వస్తాయి, సార్ మా మీటింగ్ అవుతుంది మీరు ఒక స్టాల్ పెడతారా. సో వాళ్ళకి మేము ఏంటంటే ఇంత పర్సంటేజ్ అని డిస్కౌంట్ ప్లేస్తో వాళ్ళ మెంబర్స్ అందరికీ అలా. సో ఈరోజు తెలుగు స్టేట్స్లో ఎక్కడ మీటింగ్ జరిగింది సార్ మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్కి జయా సూట్స్ ఆ విధంగా సప్లై చేయగలుగుతున్నారు. ఎక్సలెంట్ సార్. సో ఈ బిజినెస్ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఒక ట్రైనర్గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ట్రైనర్, యంగ్ అండ్ డైనామిక్ ట్రైనర్ ఉన్నారు. సో నేను మీ అండర్లో కూడా నేను ట్రైన్ అయ్యాను. సో ఐఎమ్ థ్యాంక్స్ టు యూ.
ఇలా నాలాంటి వాళ్ళను వేల మందిని మీరు ట్రైన్ చేశారు. సో ఈ ట్రైనింగ్స్ ఫీల్డ్లో రావడానికి ఎలా వచ్చారు? ఎందుకు అంటే మీకు ఎందుకు రావాలనిపించింది బిజినెస్ నుంచి? ఈ ప్రాసెస్లో ఏంటంటే ట్రైనింగ్ అంటే చాలా ప్యాషన్ అండి నాకు. ఏదైతే నేను నేర్చుకున్నానో నాకు అనిపించింది, అరే కరెక్టే, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి నేనే చేయగలిగినప్పుడు నాకన్నా మంచి క్యాపబిలిటీ, మంచి స్కిల్స్, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు లేరు మెయిన్ రూరల్ ఏరియాస్లో. సో ఇంపాక్ట్లోకి నాకు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చెప్పింది అది, రూరల్ ఏరియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంపవర్ చేయడం మొదలు పెట్టాం. బిగినింగ్లో యాక్చువల్గా నేను ఆ ఇంటెన్షన్తో వచ్చాను, ఏదో మనకు తెలిసిన మాటలు నాలెడ్జ్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి. బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళతో చెప్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, నేను బేసిక్గా యాక్చువల్గా బిజినెస్ స్టార్ట్ చేయకన్నా దానికన్నా ముందు నేను హైదరాబాద్లో రావడానికి కారణం ఏంటంటే, నేను బీటెక్ చదువుతున్నప్పుడు కమ్యూనికేషన్ మాట్లాడడం వచ్చేది కాదు సరిగ్గా. మెయిన్ ఇంగ్లీష్ అంటే భయం, స్టేజ్ పై నుంచి మాట్లాడాలంటే భయం, దానివల్ల చాలా ఇంట్రెస్ట్ ఫెయిల్ అయ్యాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ దిస్ పబ్లిక్ స్పీకింగ్. దెన్ ఆఫ్టర్ ఇలా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో నేను ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ట్రైనర్స్ని కలిశాను నేను. వాళ్ళందరిని చూస్తున్నప్పుడు ఒకటి అనిపించింది, ట్రైనింగ్ చేస్తే ఇలా ఉండాలి, ఒక ట్రైనర్ అంటే ఇలా ఉండాలి, అక్కడ ఉండే ప్రివిలేజ్ కానీ అక్కడ ఉండే ప్రొఫెషనలిజం కానీ నాకు బాగా నచ్చింది. దాన్ని ప్యాషనెట్గా తీసుకుని ట్రైనింగ్స్ చేయడం మొదలుపెట్టాను. ఈరోజు నేను బై గాడ్స్ గ్రేస్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ గురూజీ చాలా పెద్ద పెద్ద కంపెనీలకి, ఇస్రోకి వెళ్ళాను, హెచ్డిఎఫ్సికి చేశాను, అపోలో ఫార్మసీకి చేశాను. ఇలా పెద్ద పెద్ద కంపెనీలకి నేను వెళ్తున్నానంటే దానికి కారణం డెఫినెట్గా మై వెల్ విషర్ గంపా నాగేశ్వరరావు గారు. రెండోది, చాలామంది నాకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి, ఈ ట్రైనర్గా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా నన్ను తీర్చిదిద్దిందంటే మాత్రం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో చాలా విషయాలు నేర్చుకుని ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా ఈరోజు నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు జపాన్ టు సర్టిఫై యాజ్ ఎ ఇంటర్నేషనల్ ట్రైనర్. సో అంతవరకు అంటే సాధారణంగా ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇన్ని కంట్రీస్లో వెళ్ళి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ అవుతున్నా అంటే నేనే అవ్వగలనంటే డెఫినెట్లీ మీరు కూడా అవ్వగలరు. సో దిస్ ఈజ్ a beautiful thing which I would like to share to each one of you. అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు, తర్వాత మనల్ని మనం ఎప్పుడు డౌట్ పెట్టుకోకూడదు మన పైన. టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ దిస్ ఛానల్, మనం సెల్ఫ్ డౌట్ పెట్టుకోవడం, మనల్ని నెగిటివ్గా మాట్లాడుకోవడం, మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అది మనకి చాలా డేంజర్. బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే అని మన గురించి మనమే అని అంటే అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్? అవునా కదండి? ఇది నేను బాగా బలంగా నమ్మే విషయం. అందుకోసం నేను ఎప్పుడు కూడా నా గురించి ఎప్పుడు నేను పాజిటివ్గానే మాట్లాడుకుంటాను. ఐ నెవర్ టాక్ అబౌట్ మై సెల్ఫ్ నెగటివ్ లైన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ డోంట్ లిసన్ టు అదర్స్, ప్లీజ్ లిసన్ టు యువర్ సెల్ఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మాట మీరు వినండి, కన్సిస్టెంట్గా కాన్ఫిడెంట్గా వర్క్ చేయండి. డెఫినెట్లీ మనం చేయలేదంటే ఏమీ లేదు. మనం అనుకుంటే, గట్టిగా అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నా లైఫ్లో నేను బాగా నమ్మింది, నేను పాటించింది చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ సార్, ఐ హ్యావ్ 2 questions. సో ఫస్ట్ అంటే మీరు బిజినెస్ మ్యాన్స్కి ఏం చెప్తారు మీ తరఫు నుంచి? అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మా ఛానల్ ద్వారా స్టూడెంట్స్కి, ఇప్పుడున్న యూత్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇద్దరికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే, జనరల్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలండి. ఇప్పుడు మీరు అన్నారు ఏ అని కదా, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ డే. స్టూడెంట్ అవ్వచ్చు, బిజినెస్ పర్సన్ అవ్వచ్చు, టైం టు టైం మనం అప్డేట్ చేసుకోవాలి. ఏంటి సార్ మనం అప్డేట్ చేసుకోవాలి అని అంటే, మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి, మన పర్సనాలిటీని అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం వేసుకున్న బట్టలే ఆల్టర్ చేసుకుంటూ మార్చుకుంటూ వస్తున్నావునా కదా, కానీ మన బుర్ర లోపల ఉండే ఆ మైండ్ సెట్ని ఆల్టర్ చేసుకోలేకపోతున్నాం చాలామంది. యూ మస్ట్ ఆల్టర్ యువర్ మైండ్ సెట్ టైం టు టైం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ కూడా టైంతో పాటు నువ్వు మార్చాలి. నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను, ఎక్కడే చదువుకుంటాను అంటే అక్కడే పోతానంటే నథింగ్, దట్ ఈస్ యూస్లెస్. సో ఇక్కడ పుట్టాము,
అక్కడికి వెళ్ళే ముందు మనం ఏదో ఒకటి చేసుకోవాలి. యు మస్ట్ డూ సంథింగ్. ఇఫ్ నాట్ ఆ లైఫ్కి వాల్యూ ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూ మస్ట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకరోజు చేస్తున్నా 2 రోజు చేస్తున్నా అసలు ఓపిక ఉండట్లేదు చాలా మంది. బిజినెస్లో అయినా స్టూడెంట్కి అయినా సరే ఓపిక చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపిక ఉంటే మనకి అంత సక్సెస్ఫుల్ అవుతాం. అదే ఏదో ఒకటి బిజినెస్ చేస్తారు, జస్ట్ 3 months 6 months ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్తుంటారు. బిజినెస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. మీరు చెప్పినట్టు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, తను ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి ఒక నార్మల్ స్టూడెంట్గా హైదరాబాద్కి వచ్చి బ్యాచిలర్గా తను ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు ఒక ఎంటర్ప్రీనర్, ఒక బిజినెస్ను 2 రాష్ట్రాల్లో ఎన్నో బ్రాంచ్లుగా ఓపెన్ చేసి ఈరోజు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్. అదేవిధంగా ట్రైనర్గా ఈరోజు మన తెలుగు రాష్ట్రాలే కాదు, సార్ ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ ట్రైనర్గా సార్ వెళ్తున్నారు. సో మీ అడుగుజాడలో మేము నడుస్తాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బీయింగ్ హియర్ సార్. అండ్ నెక్స్ట్ టైం సార్తో మళ్ళీ టైం తీసుకుంటాను. ఇంకా వేరే వేరే టాపిక్స్తోని మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము సార్తో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు.